ఒకటి జార్ఖండ్, రెండు అస్సోం. ఒకటి జార్ఖండ్, రెండు అస్సాం. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 14 అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే అతి తక్కువ లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఈ 3 రాష్ట్రాల్లో ఉండేటటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య 111. అలానే పాండిచేరిలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య 1. అలానే లడఖ్లో ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య 1. పాండిచేరి, లడఖ్ అనేటటువంటి ప్రాంతాలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 2 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, అలానే త్రిపుర. ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 2 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా లోక్సభకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారంగా అభ్యర్థులు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రెండోది మనం రాజ్యసభ అంటాం. దీన్ని మనం పెద్దల సభ అని, ఎగువ సభ అని, రాష్ట్రాల మండలి అని, శాశ్వత సభ అనేటటువంటి పేరుతో కూడా పిలవడానికి అవకాశాలు ఉన్నాయి. జనరల్ గా ఈ లోక్సభ, రాజ్యసభల మధ్య పోలికని కనుక చూసుకోవడం జరిగినట్లయితే లోక్సభను మనం శాశ్వత సభ అని పిలవడానికి అవకాశం లేదు. ఎందుకు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ మారుతూ ఉంటుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ అని పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభనేమో లోక్సభ అని, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభనేమో రాజ్యసభ అని పిలుస్తాం. వాస్తవానికి రాజ్యసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? 1951 ఏప్రిల్ 17వ తారీఖున పెద్దల సభ అయినటువంటి, ఎగువ సభ అయినటువంటి, రాష్ట్రాల మండలి అయినటువంటి రాజ్యసభను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? అయితే 80వ అధికరణం రాజ్యసభ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. 80వ అధికరణం రాజ్యసభ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 81వ అధికరణం లోక్సభ నిర్మాణాన్ని గురించి తెలియజేసినట్లయితే 80వ అధికరణం రాజ్యసభ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యసభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్యను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే 80వ అధికరణం అంటాం. అయితే రాజ్యసభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య 250 అన్నాను అక్కడ. అంటే 238 + 12, 238 + 12 అన్నాను. అంటే ఏంటి? ఆ 12 మంది నామినేటెడ్ సభ్యులు శాస్త్ర, సాంకేతిక, కళా, క్రీడా రంగాలలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి 12 మంది వ్యక్తులను భారత రాష్ట్రపతి పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి, శాశ్వత సభ అని మనం పిలుచుకుంటున్నటువంటి రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య 238 + 12, 250. అయితే వివిధ రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యేటటువంటి సభ్యుల సంఖ్య 229 మంది. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 9 మంది. నామినేటెడ్ సభ్యులు ఎంతమంది అంటే 12 అన్నాను. ఓకే. అయితే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 245. ఈ 245ను 233 + 12 అనాలి. అంటే 233 మంది ఏమో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి, మిగతా 12 మంది ఎక్కడి నుంచి అంటే నామినేటెడ్ సభ్యులు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే వివిధ రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు? 229 మంది. అలానే కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు? 4. అలానే నామినేటెడ్ సభ్యులు ఎంతమంది? 12 మంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించిన తరువాత రాజ్యసభ స్థానాలపై కూడా దీని ప్రభావం పడింది. ప్రస్తుతం రాజ్యసభలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య ఈ విధంగా ఉంది. అంటే ఇప్పుడు 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించిన తరువాత రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాల సంఖ్యలో కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పులు. వివిధ రాష్ట్రాల నుండి 225 మంది, కేంద్ర పాలిత ప్రాంతాలు 8 మంది, అలానే నామినేటెడ్ సభ్యులు 12 మంది. నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 2. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్. అలానే దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్ అనేటటువంటి కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒకే రకమైనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా 2020 జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేయబడటం కూడా జరిగింది. ఇలా స్థూలంగా కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రస్తుతానికి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు అంటే 8 మంది సభ్యులు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ చెప్పుకున్నాం నామినేటెడ్ సభ్యులు ఎంతమంది అన్నాను? 12 మంది. అంటే శాస్త్ర, సాంకేతిక, కళా, క్రీడా రంగాలలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి 12 మంది వ్యక్తులను భారత రాష్ట్రపతి పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి, శాశ్వత సభ అయినటువంటి రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 12 మంది అభ్యర్థుల పేర్లను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే రీసెంట్ గా ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ 2018వ సంవత్సరంలో రాజ్యసభకు 4 సభ్యులను నామినేట్ చేయబడటం జరిగింది. ఆ 4 ఎవరు అంటే
ఒకటి రామ్ షకల్, ఒకటి రామ్ షకల్, రెండు రామ్ షకల్ ఎవరు? ఒకటి రామ్ షకల్, రెండు రాకేష్ సిన్హా, మూడు రఘునాథ్ మహాపాత్ర, నాలుగు సోనాల్ మాన్సింగ్. అంటే 2018 సంవత్సరంలో ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేయబడటం జరిగింది అంటే 4 సభ్యులు అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 ఎవరెవరు? ఒకటి రామ్ షకల్, రెండు రాకేష్ సిన్హా, మూడు రఘునాథ్ మహాపాత్ర, నాలుగు సోనాల్ మాన్సింగ్. అయితే డైరెక్ట్ గా ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఏమి లేవు. అయితే ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ నామినేట్ చేయబడినటువంటి సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 4 అన్నాను. ఏ సంవత్సరం అంటే 2018. ఒకటి రామ్ షకల్, ఇతను ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి? రైతు. రెండు రాకేష్ సిన్హా, ఇతను రచయిత. మూడు రఘునాథ్ మహాపాత్ర, ఇతను శిల్పి. అలానే సోనాల్ మాన్సింగ్ ఈమె నృత్యకారిణి. ఈ విధంగా రాజ్యసభకు 2018 సంవత్సరంలో నామినేట్ చేయబడినటువంటి వ్యక్తులు. జనరల్ గా లోక్సభ పదవీ కాలం ఎంత అంటే 5 అన్నాం. కానీ రాజ్యసభ పదవీ కాలం ఎంత అంటే అది శాశ్వత సభ. కానీ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే యూపీ. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ స్థానాల సంఖ్య అంటే అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 31. అలానే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 18. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 18. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాల సంఖ్య 11. అలానే తెలంగాణ రాజ్యసభ స్థానాల సంఖ్య 7. ఇలా ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య 7, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య 11, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 18. అయితే ఇక్కడ ఇంకో అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య ఎన్ని అన్నాను? 11. 11 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 11 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం ఒకటి మధ్యప్రదేశ్, రెండు గుజరాత్. కాబట్టి 11 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే 3 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండు మధ్యప్రదేశ్, మూడు గుజరాత్. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 7. కాబట్టి 7 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు మరేమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 7 అన్నాను. అయితే 7 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం పంజాబ్, తర్వాత అస్సోం. ఈ పంజాబ్ మరియు అస్సోం రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య ఎన్ని అంటే 7 అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే 16 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం అంటే 16 రాజ్యసభ స్థానాలు 16 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం. 16 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్, రెండు బీహార్. 16 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్, రెండు బీహార్. అలానే ఇవన్నీ చూడనా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని? 3. అంటే 11 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు సమానమైనటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే ఈ మధ్య కాలంలో అడిగేటటువంటి క్వశ్చన్లు ఈ విధంగా ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలతో పాటుగా సమానమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాటిని గుర్తించండి అని. కాబట్టి వీటి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత 10 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు. 10 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు 2. ఒకటి రాజస్థాన్, రెండు ఒడిస్సా. 10 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు 2. ఒకటి రాజస్థాన్, రెండు ఒడిస్సా. అలానే 5 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు. 5 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు కూడా ఎన్ని ఉండటం జరిగింది అంటే 2. 10 రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు 2. ఒకటి రాజస్థాన్, రెండు ఒడిస్సా. అలానే 5 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు కూడా 2 ఉన్నాయి. 5 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి ఛత్తీస్గఢ్, రెండు హర్యానా. అలానే
మూడు రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు, మూడు రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. మూడు రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు లేదా ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే మూడు ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ. ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం. కాబట్టి మూడు రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు లేదా ప్రాంతాలు కూడా మూడు ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండు ఉత్తరాఖండ్, మూడు ఢిల్లీ. అలానే భారతదేశ వ్యాప్తంగా కేవలం ఒకే ఒక స్థానం, అంటే అతి తక్కువ రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా అంటే కేవలం 8. అంటే ఈ 8 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశాలు ఉన్నాయంటే కేవలం ఒకళ్ళు. అలానే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచేరి నుండి కూడా ఎంతమంది సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అంటే ఒకళ్ళు. కాబట్టి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభకు ఎంతమంది ఎన్నికవుతారు అంటే 9 మంది అభ్యర్థులు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల నుండి 8 మంది, కేంద్రపాలిత ప్రాంతం నుండి ఒకళ్ళు. ఆ ఒక్క కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పాండిచేరి అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ లోక్సభ మరియు రాజ్యసభలో మారినటువంటి స్థానాలు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించిన తరువాత లోక్సభ మరియు రాజ్యసభ స్థానాల్లో గణనీయమైనటువంటి మార్పులు సంభవించాయి. మారుతూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సంఖ్యలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అభ్యర్థులకు ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకునేటటువంటి టాపిక్ సమాఖ్య విధానం. దీన్ని మనం ఫెడరేషన్ గవర్నమెంట్ అంటాం. కానీ మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫెడరేషన్, సమాఖ్య అనేటటువంటి పదాన్ని వాడబడలేదు. ఆ పదానికి బదులుగా మన భారత రాజ్యాంగంలో వాడినటువంటి ప్రత్యేకమైనటువంటి పదం యూనియన్ ఆఫ్ స్టేట్స్. దీన్ని మనం రాష్ట్రాల సముదాయం లేదా రాష్ట్రాల కలయిక అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. ఓకేనా? అయితే ప్రపంచవ్యాప్తంగా సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అనుసరించేటటువంటి పద్ధతులు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. వాస్తవంగా సమైక్య ప్రభుత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఫెడరేషన్ గవర్నమెంట్ అంటాం. ఫెడరేషన్ అనేటటువంటి పదం ఫోర్డస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ భాషలో ఫోర్డస్ అనగా ఒప్పందము లేదా వడంబడిక అని అర్థం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనకు ఉపకరించేటటువంటి, మనకు ఉండేటటువంటి పద్ధతులు ఎన్ని అంటే కేవలం 2 పద్ధతులు. ఒకటి, సైనికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలు తమకున్నటువంటి సార్వభౌమాధికారాన్ని శాశ్వతంగా వదులుకొని తామిద్దరి ఉమ్మడి ప్రయోజనం కోసం ఒక పెద్ద సమైక్య వ్యవస్థగా అవతరించడం అనేది ఒక పద్ధతి. ఈ విధానాన్ని వినియోగించుకొని మొదటిసారిగా సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం అమెరికా. నెక్స్ట్, ఒక పెద్ద ఏకకేంద్ర ప్రభుత్వం, దీన్ని మనం యూనిటరీ గవర్నమెంట్ అంటాం. పరిపాలనా సౌలభ్యం కోసం తన దగ్గర అత్యంత ముఖ్యమైనటువంటి అధికారాలను కొన్నిటిని మాత్రమే ఉంచుకొని కొంచెం తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి అధికారాలను ప్రాంతీయ లేదా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా బదిలీ చేయడం ద్వారా కూడా సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశానికి మంచి ఉదాహరణ కెనడా. అయితే మన భారత సమైక్యలో మాత్రం సంపూర్ణ సమైక్య ప్రభుత్వ లక్షణాలు ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. కాబట్టి భారత సమైక్యను మనం అర్ధ సమైక్య అనేటటువంటి అంశంతో పిలుస్తాం. ఇవన్నీ కూడా మనం ఏ చట్టం నుండి స్వీకరించడం జరిగింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి మాత్రమే స్వీకరించడం జరిగింది. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనం ఇంతకుముందు ఒక మాట కూడా చెప్పుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును అనేటటువంటి అంశాన్ని. రాష్ట్ర స్థాయిలో కూడా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. ఒకదాన్ని విధాన సభ అంటాం, రెండో దాన్ని విధాన పరిషత్తు లేదా శాసన మండలి అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏకసభ విధానాన్ని కొనసాగించాలి లేదా 2 సభల విధానాన్ని కొనసాగించాలి అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. 168వ అధికరణాన్ని బేసిక్ గా తీసుకోవడం జరిగినట్లయితే 168వ అధికరణాన్ని బేసిక్ గా తీసుకోవడం జరిగినట్లయితే రాష్ట్ర శాసనసభ నిర్మాణాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర శాసనసభలు ఏముంటాయి? 1 ఎగువ సభ, 2 దిగువ సభ, 3 గవర్నర్. దీన్ని మనం రాష్ట్ర శాసనసభ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశం ఉంది. అయితే 169వ అధికరణం ప్రకారం 169వ అధికరణం విధాన పరిషత్తు ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తుంది. 2వ సభ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం
2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఒక తీర్మానాన్ని చేసినట్లయితే భారత పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఈ తీర్మానాన్ని ఆమోదించి రెండో సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఏకసభ విధానాన్ని కొనసాగించాలా లేదా రెండు సభల విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా రెండు సభల విధానాన్ని కలిగినటువంటి మొత్తం రాష్ట్రాలు ప్రస్తుతానికి ఎన్ని అంటే 6 రాష్ట్రాలు అంటాం. ఎన్ని రాష్ట్రాలు? ప్రస్తుతానికి 6 రాష్ట్రాల్లో మాత్రమే రెండు సభల విధానం కొనసాగుతూ ఉంది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో విధాన పరిషత్తు లేదా శాసన మండలి పూర్తిగా రద్దు చేశారు. ఇంతకుముందు 7 రాష్ట్రాలు అనేవాళ్ళం. ప్రస్తుతానికి రెండు సభల విధానం కొనసాగుతున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే కేవలం 6 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ 6: 1 యూపీ, 2 ఏపీ, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 బీహార్, 7 తెలంగాణ. ఒకటి, 2, 3, 4, 5, 6. 1 ఉత్తరప్రదేశ్, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 బీహార్, 7 తెలంగాణ. ఓకేనా? అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య 99. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 90. మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య 78. కర్ణాటకలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 75. బీహార్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య 75. తెలంగాణ ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య 58. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య 40. ఇవన్నీ కూడా 1935 భారత ప్రభుత్వం